అండి. టీనేజ్ గర్ల్స్ గానీ, యూట్రస్ ప్రాబ్లమ్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, ఈవెన్ ప్రెగ్నెంట్ వుమెన్‌కి కూడా ఈ రాగి పిట్టు సూపర్‌గా పనిచేస్తుందండి. దీనికోసం పచ్చి కొబ్బరి తురుముని, గుమ్మడి గింజలు, దోస గింజలు కలిపి ఇలా పొడి చేసి పెట్టుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. చిన్న కప్పు మెజర్‌మెంట్‌తో రాగి పిండిని, అదే కప్పు మెజర్‌మెంట్‌తో హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వని వేసుకుని బాగా కలుపుకుని పక్కనుంచుకుని, తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వాటర్‌లో అది శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఆవిరికుడుం పాత్ర తీసుకుని దానిలో క్లాత్ వేసుకుని ఆ క్లాత్ లోకి ఈ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి రాగిపిండి ఉడికేలోపు మనం తీసుకున్న మెజర్మెంట్ కప్ అంతా బెల్లం తురుముని మనం సిద్ధం చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ లోపల ఇది ఉడికిందో లేదో తెలుసుకోవడానికి చేతితో ఇలాగా మనం చెక్ చేసుకుంటే అర్థమైపోతుందండి. దీన్ని ఇలా ప్లేట్ లో తీసుకుని బెల్లాన్ని కొబ్బరి తురుముని కలుపుకుని బాగా కలుపుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఆవిరికుడుం పాత్రలో పెట్టుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఉడికించుకున్న తర్వాత నెయ్యి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్.